ఎవరు క్రియేట్ చేసిన ఆయన క్రియేట్ చేసాడు. ఉమ్, ఇప్పుడు ఒక మున్సిపల్ ప్రెసిడెంట్ మీదకి ఈయననే గన్మెన్ లేపేదాకా ఈ నోటికి వచ్చినట్టు మాటలు చెప్పలేనటువంటి మాటలు మాట్లాడకుండా మీదకి పోయే పరిస్థితి ఒక ఎమ్మెల్యే గారు చేయొచ్చు అట్లా. ఉమ్, నువ్వు హొందదనంగా ప్రవర్తించాలి కదా. ఉమ్, నువ్వు నియోజకవర్గానికి ప్రథమ పౌరుడు లెక్క కదా నువ్వు. అవును. ప్రథమ పౌరుడు కదా నువ్వు. మనం ఏం చేయాలి? సరే ఆడ ఏమన్నా రెండు పార్టీల మధ్యలో ఏదైనా నీకు జరిగి ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంటది. ఉమ్, ఒక ఎమ్మెల్యే గారు అన్నప్పుడు అందరూ ఎవరైనా వాళ్ళ వాళ్ళ అభ్యంతరాలు తెలియజేస్తారు. తెలియజేసినప్పుడు నువ్వు పెద్దరికంగా సరే ఏదంటే మళ్ళీ రిపీట్ కాదు, లేకపోతే ఇది జరగదు, నేను కూర్చొని మాట్లాడతా, మీరు రండి క్యాంప్ ఆఫీస్కి, ఉమ్, ఇంకా ముంగట జరగకూడదు, చూద్దాం, అందరం కలిసి పని చేసుకుందాం, ఉమ్, ఈ భావన పోవాలి కదా. ఈయననే కుర్చీపట్ల పోతాడు ఉమ్. చెంగ ఎగురుకుంటా. నేను మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీ నియోజకవర్గానికి సంబంధించి ఒక వ్యక్తి ఓటర్కి ఫోన్ చేసిన అన్న, ఉమ్, నేను ఇంటర్వ్యూకి వస్తున్నా కాటసీన్ అన్న టైం ఇచ్చిండు, మరి ఏంది పరిస్థితి అని అడిగిన నేను. ఉమ్, మా నియోజకవర్గానికి కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా అనుకుంటాం మేము, మాకు తెలియదు మైపాల్ రెడ్డి ఎవరో అని చెప్పి ఆ వ్యక్తి అన్నాడు. ఉమ్. ఎందుకు ఆ వ్యక్తి ఆ రకంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఇక్కడ మీరే ఎమ్మెల్యేగా మీరు ఎందుకు ప్రమోట్ చేసుకుంటున్నారు? నేను నికాసమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. పార్టీ ఒడదొడుగులు వచ్చినా ఈయన లెక్క దొమ్మ తిరుగులు తిరగలేదు. ఉమ్, నేను పార్టీ నా సర్పంచ్ పదవిని కూడా త్యాగం చేసి కూడా, ఉమ్, కానీ పార్టీకి త్యాగం చేసి తప్ప నేను ఎక్కడ కూడా భయపడలేదు, వెనకకి జరగలేదు. కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ, జెండాను కాపాడుకుంటూ, మోసుకుంటూ ఈ రోజు ప్రభుత్వం వచ్చేదాకా నిలబడ్డా. ఉమ్, ఈ రోజు ప్రభుత్వం వచ్చినప్పుడు మా అందరు కూడా ఇప్పుడు అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకున్నారు, అవును. కార్యకర్తలు అంచివేసారు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చింది, మా కార్యకర్తలు అందరూ కూడా మా సీనియర్ ఎమ్మెల్యే కావాలని కొట్లాడిన వాళ్ళు కదా అందరూ కూడా. వాళ్ళందరూ కూడా దృష్టిలో కూడా మా సీనియర్ ఎమ్మెల్యే అనుకుంటారు కదా. మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఉమ్. ఆయన అఫీషియల్గా ఎమ్మెల్యే ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి నేనే ఎమ్మెల్యే. ఇదైతే మీరు బాటంగా చెప్పగలుగుతారు. చెప్తున్నా కదా, నేనే చెప్తున్నా కదా. ఉమ్, కార్యకర్తను కాపాడే బాధ్యత నాదే. ఉమ్, కార్యకర్త మంచి చేసినా చెడు చేసినా బాధ్యత నాదే. రేపు కార్యకర్తను కూడా రేపు స్థానికంగా గెలిపించే బాధ్యత కూడా నాదే. మీ పైనే ఉంటది. నా పైనే ఉంటది. నా ఎంబడే కదా వాళ్ళందరూ ప్రయాణం అందరం కలిసి చేసిందే కదా. ఆయన లెక్క నేను మధ్యలో నాకు ఎక్కడ తెల్లగుంటే అక్కడ 3 సార్లు అయినని నేను ఏమంటానన్నా, 3 సార్లు నిన్ను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాలు బల్పం కట్టుకొని ఇంటింటికి ప్రచారం చేసి నీ పార్టీనో నిన్నో గెలిపించడానికైతే గెలిపించారు కదా. అవును. నువ్వేం చేసినావు? నట్టేట వదిలిపెట్టొచ్చినావు. ఉమ్, ఈరోజు నువ్వు ఎక్కడ తెల్లగుంటే, ఎక్కడే ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి 2 నెలలు కూడా ఆగకుండా వచ్చేస్తావు నువ్వు. ఉమ్, ఈరోజు ఆ కార్యకర్తలు నిజంగా ఈ పని చేయాల్సింది వాళ్ళ కార్యకర్తలు. ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఇన్ని సంవత్సరాల సంధి నీ గెలిపించుకుంటూ 3 సార్లు వస్తే ఈరోజు నువ్వు నట్టేట వదిలిపెట్టొచ్చినావు. నువ్వు వాళ్ళు నిలదీయాలి ఈరోజు. వాళ్ళు అంటే అంటే మీ బాధ అంతా మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలు నిర్వీర్యం అయిపోతురానా? బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చినోడు వాడు ఈయన ఎంబడి. ఓకే. ఈయన ఒక్కడు తప్ప బీఆర్ఎస్ వాళ్ళు ఈయన ఎంబడి వచ్చిన వాళ్ళు చెప్పమని రాదంటున్నా నేను పేర్లు. ఈయన ఒక్కడే వచ్చిండు, బీఆర్ఎస్ వాడు ఒకటి రాలి ఎంబడి. ఉమ్, ఈయన స్వార్థం గురించి, ఈయన లబ్ధి గురించి, ఈయన అక్రమాలు కాపాడుకోనికనో లేకపోతే ఇంకా అక్రమాలు చేయనీకనో ఉమ్. ఇంకా సంపాదించుకోవడానికో ఈయన వచ్చినోడు తప్ప అట్లానే పార్టీ ఎందుకు మీద అనుకుంటున్నారు మీరు? పార్టీ బలోపేతం నాకు తెలుసు చేయడానికి కాబట్టి. వచ్చిందని ఎందుకు అనుకోవట్లేదు? నాకు తెలుసు కాబట్టి. పార్టీ బలోపేతానికి కూడా బలోపేతం చేసేవాడు ఇట్లుంటాడు కదన్నా. ఇట్లుంటాడు ఉపేదన బలోపేతం చేసేవాడు. ఓకే. మండల ప్రెసిడెంట్ మీదకి కొట్లాడిక పోతాడా, లేకపోతే బ్లాక్ ప్రెసిడెంట్ మీదకి కొట్టనీక పోతాడా? ఉమ్, కాంగ్రెస్ వాళ్ళ మీదకి టీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని చేస్తాడా? టీఆర్ఎస్ వాళ్ళని కార్లు ఎక్కించుకొని తిరుగుతావా? ఉమ్, కాంగ్రెస్ వాళ్ళని ఎక్కించుకొని తిరగవా? కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టవా? లేకపోతే నీ ఆఫీస్లో పెట్టి కాంగ్రెస్ వాళ్ళు పక్కన పెట్టుకొని ఉమ్, టీఆర్ఎస్ వాళ్ళని పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్. ఏ ప్రెస్ మీట్లో చూడు టీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు పక్కన. ఏ కళ్యాణ లక్ష్మి చెక్లో చూడు టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు పక్కన. ఉమ్. కాంగ్రెస్ వాడే ఉండడా? ఈ రోజు మైపాల్ రెడ్డి అనే వ్యక్తి మీ కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు అని అంటే మీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపమే అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఏకీభవిస్తారన్నా? లోపం ఎందుకు అవుతుందా? దేనికి లోపం? నాయకత్వ లోపం కాదా? ఇప్పుడు కింద ఈయన రోజు గిల్లిండికి ఇచ్చిండని చెప్పి రోజే తెలియదు కదా. మీ అభిప్రాయం తీసుకోకుండా వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు అంటే ఇది నాయకత్వ లోపమా కాదా? అది చెప్పండి. మీరేదో అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి దాన్ని సమర్థించాలి కాబట్టి అని కాకుండా నిజంగా ఒక కార్యకర్తగా ఒక నాయకునిగా మాట్లాడండి. ఇప్పుడు అన్న నేనైతే ఫిరాయింపులకు వ్యతిరేకం. నేను నా స్టాండ్ అని చెప్తున్నా. ఉమ్. నేను అంటే ఫిరాయింపులకు మీ స్టాండ్ తోటి హైకమాండ్ తోటి నా ఒక్కరితో పార్టీ కాదన్నా. నేను ఒక్కనంటే పార్టీ కాదు కదా. నా అభిప్రాయం చెప్తున్నా. నా అభిప్రాయం నేను ఫిరాయింపులకి వ్యతిరేకము. ఈరోజు నేను ఇందాక అదే చెప్పిన. ఆడ 3 సార్లు జెండా మోసి నేను ఇంటికి తిరిగి గెలిపిస్తే నువ్వు నట్టేటో తెలిసినావు, నీకు సిగ్గుండాలని చెప్తున్నాను నేను ఆయనకి. ఓకే. ఈరోజు నా అధిష్టానం మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఆడ ఈక్వేషన్లలో పైన ఈక్వేషన్లలో వీళ్ళు రెచ్చగొట్టినందుక దేని గురించో ఈరోజు మా వాళ్ళే తీసుకురాను ఎందుకని అంటున్నావు నువ్వు. ఈయన తిరిగిపోయి ఎంబడి తిరుగుకుంటూ పోయి ఈయన కాపాడుకొని ఈయన సంపాదించుకొని ఈయన పోయి ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టి ఈయన కదా పోయి నేను జాయిన్ అవుతాను. నిజమైన ప్రొఫైల్ ఉందని చెప్పి మీరే అంటారు కదా. అంటే పార్టీలోకి వస్తామంటే ఎటువంటి వ్యక్తులైనా కూడా కాంగ్రెస్ పార్టీ రిసీవ్ చేసుకుంటుందా? అదేనా? ఎందుకు రిసీవ్ చేసుకుంటది? ఇప్పుడు తీసుకున్నారు కదా. ఇప్పుడు ఆయన దొంగనా లంగనా అనేది కాదు ఆడ ఈక్వేషన్. ఆయనకి ఏంది ఆ రోజు ఒక ఎమ్మెల్యేలు మీ ప్రభుత్వం ఏమి ఉండదు మేము పడేస్తున్నామని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు మొదలుపెట్టినందుకు దాంట్లో భాగంగానే ఆ రోజు
సరే నువ్వు గతంలో కూడా మా కాంగ్రెస్ పార్టీని కూడా చేయడం జరిగిందిగా, కానీ మా వాళ్ళు వెంట పడి తీసుకుంది లేదు. వాళ్ళు ఎంబడొచ్చి పడి మేము ప్రభుత్వం మేము జాయిన్ అవుతాం, ప్రభుత్వం వచ్చింది, మేము ఇక్కడ స్థానికంగా మేము డెవలప్మెంట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పి వాళ్ళు మేము సహకరిస్తామని చెప్పి వాళ్ళు వచ్చారు తప్ప మా వాళ్ళు ఎప్పుడు ఎంబడబడి ఎప్పుడు తీసుకుంది లేదు కదా. కటసీనన్నకు ఏం కావాలన్నా అంటే ఈడ పార్టీ బలోపేతం కావాలన్నా లేదంటే ఈయనకు అధికారం కావాలన్నా? పటాన్చేరు కాంగ్రెస్ ని కాపాడమంటున్నా. పార్టీ బలోపేతం కావాలన్నా అధికారం కావాలన్నా? ఈయన వచ్చినాక పార్టీ బలోపేతమైనది, ఓకే. మొత్తం నిర్వీర్యం అయిపోయింది. కనుక్కోండి మీరు, ఈయన వచ్చి మొత్తం పార్టీ నాశనం చేయడానికనే వచ్చిండు. నేనేమంటున్నా, చక్కగా నువ్వు కణవేసుకొని జెండా పట్టుకోలేనోడివి, నీ అవసరం ఎందుకు అంటున్నాను. నువ్వు చక్కగా కణవేసుకొని జెండా పట్టుకోలేనోడివి, కాంగ్రెస్ పార్టీని చెప్పలేనోడివి, నువ్వు ఎందుకు అంటున్నా? నీ వల్ల ఏం ఉపయోగం? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీడియాలో చెప్పింది కదా, మస్తు కండవలు వేసుకుంటా, నా ఇష్టంలో కండవలు వేసుకుంటానని చెప్తుంది కదా. నా ఫోటో కూడా పెట్టుకుంటా లేకపోతే లేదు ముఖ్యమంత్రి ఫోటో అని. ముఖ్యమంత్రి గారి ఫోటో ఇప్పుడు అది ఈయన తొంత ఆస్తులు అమ్ముకొని, ఈ తాతలు అయ్యాలి జాగిరలు అమ్ముకొని తీసుకొచ్చి కట్టింది కాదు కదన్నా, అదంతా ప్రభుత్వంది. ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ముఖ్యమంత్రి పెట్టుకోవాలని చెప్పి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలన్నా లేదా? నీకు కేసీఆర్ బొమ్మ పెట్టుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది అండి, కాంగ్రెస్ క్యాడర్కి వచ్చిన ఇబ్బంది అంటే ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వ ఆఫీసులలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోరా? అంటే మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు ఉంటాయి, ఉంటే తప్పేందంటాడు. ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోమంటే నేను ఆలోచన చేస్తా అంటాడు. ఇట్లాంటి వాడు ఎందుకు అంటున్నా, నేను అదే అడుగుతున్నా కదా మా అధిష్టానం ఈరోజు. ఇలాంటి వాడు కణవేసుకోలేనోడు, కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోలేనోడు, ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకొని ఆలోచన చేస్తా అంటాడు. ఇలాంటి వాడు మనకు అవసరం ఏంది? మనకి ఈయన వల్ల లాభం ఏంది? దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇదే కాటా శ్రీనివాస్ గారి దంపతులు ఇద్దరు మింగలేక కక్కలేక ఉన్నారు, ఏదో నామమాత్రంగానే ఉన్నారు పార్టీలో, వీళ్ళని నిర్వీర్యం చేస్తుంది హైకమాండే అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఏకీభవిస్తారా? నాకు నా టికెట్ విషయంలో మాత్రం నాకు వాస్తవంగా కూడా మళ్ళీ అది ఈక్వేషన్ల వల్ల జరిగింది, కానీ నాకు నిజంగా కూడా నా అధిష్టానంతో నాకు లేట్ అవ్వడం వల్లనే ఈరోజు ఎమ్మెల్యే కాకలేకపోయినా. ఓకే. నిజంగా నా అధిష్టానం నేరుగా నా టికెట్ నాకు వచ్చి ఉంటే ఈరోజు నేను 20,000 మెజార్టీతో నేను ఎమ్మెల్యే నాన్న. సరే అది ఏ ఈక్వేషన్ జరిగిందా, ఏ పరిస్థితుల్లో జరిగిందా ఇన్ని రోజుల నుంచి ఆలోచన చేయండి. సార్వత్రిక ఎన్నికలు ఇంకో 5 రోజులు ఉండంగా 10 రోజులు ఉండంగా అంటే చివరి దశ వరకు మిమ్మల్ని టెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఆ రకంగా ఎందుకు తీసుకొచ్చిరా అక్కడి వరకు అంటున్నా. నేను పదే 2 నెలల కింద కూడా గాంధీ భవన్ పోయి కూడా మాట్లాడొచ్చు కదన్నా, గాంధీ భవన్ పోయి కూడా చెప్పొచ్చు కదా. ఇక్కడ ఆ రోజు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయనది హవా నడుస్తున్నది ఆ రోజులల్లా. ఈయన మామూలు అరాజకం చేస్తలేడు. ఇక్కడ భూమి కబ్జాలు కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు అణచివేసిన విషయం కానీ, పేపర్ రోల్ టీవీల మీద ఈయన విరుచుకుపడము, ఈయన బెదిరింపులు కానీ, ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి నడిపించుకున్న రోజులల్లా ఈయనది ఆ రోజుల నుంచే మళ్ళా ఇవన్నీ ఈయన కథలు. ఈ రోజు నేను అవి జరుగుతున్నప్పుడే మేము భయపడలేదు, జనకలే. కానీ 2 నెలల కింద నేను గాంధీ భవన్ పోయి చెప్పడం జరిగింది. అయ్యా ఆ రోజు అరాజకం ఆ పోలీసు వాళ్ళని పెట్టుకొని అరాజకం చేసి మమ్మల్ని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీని అంచివేస్తూ ఉన్నాడు. మళ్ళీ అలాంటి వాళ్ళకి మళ్ళీ తీసుకొచ్చి పోస్టింగ్లు ఇస్తూ ఉన్నాడు ఆయన వచ్చిన తర్వాత. మళ్ళీ ఇది కాంగ్రెస్ పార్టీ ప్రమాదం జరగబోతా ఉంది, కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా అంచివేసే దిశగా నడిపిస్తూ ఉన్నాడు ఈయన అని చెప్పి నేను గాంధీ భవన్లో పేపర్లో టీవీలలో కూడా వచ్చింది కదా, నేను మా అధిష్టానం చెప్పినా కదా. మళ్ళీ ఈ రోజు ఏదో వస్తున్నాయని చెప్పి నేను మాట్లాడింది కాదు కదా.